బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే 123 జీవోపై ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది ప్రభుత్వం. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని సర్కార్ కోరింది. షెడ్యూల్ ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని తెలిపింది. వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇక 123 జీవోపై ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది ప్రభుత్వం. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని సర్కార్ కోరింది. షెడ్యూల్ ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని తెలిపింది. అయితే వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇక జీవో 123 రద్దుపై డివిజన్ బెంచ్ విచారణపై అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, వాదనల అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 123 భూ నిర్వాసితుల నుంచి భూ సేకరణకు సంబంధించినటువంటి విషయంపైన గతంలోనే పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దీన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి ప్రభుత్వం వెళ్ళింది. దీంట్లో ఇప్పటికే 12,635 ఎకరాలు, అలాగే మెదక్ జిల్లాలోని జహీరాబాద్ 2 మండలాల్లోని 14 గ్రామాలకు సంబంధించిన భూముల్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి నిమ్స్ కోసం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలోనే జూన్లో ఈ పిటిషన్ దాఖలైంది. జూన్లో దాఖలైన తర్వాత దీనికి సంబంధించిన వాదోపవాదనలు కొనసాగాయి. దీన్ని ఇప్పటికే జీవోను కొట్టివేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. కొద్దిసేపటి వరకు కూడా వాదోపవాదనలు కొనసాగాయి. దాంట్లో స్పష్టంగా అంటే ప్రభుత్వం అన్ని విధాలా రెడీగా ఉంది. ఎవరైతే భూమిని ఉన్నటువంటి వాళ్ళు భూసేకరణతో పాటుగా భూమిపై ఆధారపడినటువంటి కౌలుదారులు మిగతా వాళ్ళందరికీ కూడా ల్యాండ్స్కి వాళ్ళకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటుగా అడ్వకేట్ అరుణ్ కుమార్ ఉన్నారు. ఎలాంటి వాదనలు వచ్చాయి? మేము ఉదయం నుంచి చెప్తున్నామండి, ప్రభుత్వం స్టాండ్ క్లియర్గా ఉంది. ఇక్కడ ఆర్టిజాన్స్ ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో, ఆ ప్రాంతంలో ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు ఎవరో వాళ్ళ జీవన భృతి పోతుంది అన్నప్పుడు ఇక్కడ కేవలం కొనుగోలు మాత్రమే జరుగుతుంది, సేకరణ జరగట్లేదు, వ్యవసాయ ఆపరేషన్లు ఏవి ఆపట్లేదు అని స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ వీఆర్ పేయింగ్ మోర్ మనీ, మేము ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పి 123 జీవోను కొట్టివేసిన తర్వాత ప్రభుత్వం కోర్టుకి అసలు పిటిషన్లో ఇలాంటి అంశాలను పొందుపరుస్తూ పిటిషన్ దాఖలేదు. 123 జీవోకి సంబంధించి గతంలో మన సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో రైతులకు కంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి, ఇక్కడ రైతులు ఎవరు లేదు, ఇక్కడ కేవలం రైతు కూలీలు మాత్రం వేసిన పిటిషన్. అది ఒక 20 మంది రైతు కూలీలు మెదక్ జిల్లాకు సంబంధించి హైకోర్టుకు రావడం జరిగింది. రైతు కూలీలు ఎవరము కూడా యజమానులం కాదు అని స్పష్టంగా వాళ్ళ అఫిడవిట్లో పేర్కొన్న విషయాన్ని ఈరోజు డివిజన్ బెంచ్ ముందు ఉంచడం జరిగింది. డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది ఎవరు కూడా రైతులు ఉన్నారా అంటే లేరు అని చెప్పి స్పష్టంగా పిటిషనర్ కూడా జవాబు చెప్పడం జరిగింది. అందులో స్పష్టంగా ఎవరికి కూడా ఇది ప్రజారంజకంగా పాలన జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు అభివృద్ధి కొరకే చేస్తున్నాం, మేము ఏది చేసినా కూడా ఇది ప్రభుత్వానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఇక్కడ ఏవీ లేవు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళదన్న వాస్తవాన్ని మరొకసారి కోర్టే చెప్పడం జరిగింది. కోర్టు అభ్యున్నతి కొరకు, ప్రజల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న ప్రభుత్వం అని చెప్పి ప్రశంసాపూర్వకంగానే మాట్లాడడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ రైతులు ఎవరు లేరు, కేవలం రైతు కూలీలకు సంబంధించి వాళ్ళ భవితవ్యం మీద ఆధారపడి ఉన్న అప్రహెన్షన్స్ మీద మాత్రమే జరుగుతున్న దాని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. అండర్టేకింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పింది. ఎవరికి వాళ్ళకు స్కీమ్ షెడ్యూల్ 2 ప్రకారంగా వాళ్ళకి ఏదైతే వస్తుందో వాటిని స్పష్టంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎక్సర్సైజ్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాదనలు డిఫెన్స్ తరఫున ఉన్న వాదనలు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ముందరికి వస్తా అంటే మాకు అంతకు మించిన సంతోషం లేదని చెప్పి పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా మొబ్బులు తొలిగిపోయినాయి 123 జీవోకి సంబంధించి. ఇది ప్రభుత్వం విజయం సాధించబోతుంది. సోమవారం నాడు ఆ విజయాన్ని అందరు చూస్తారు.
స్థాయిలో వాదోపవాదనలు కొనసాగాయి. జహీరాబాద్లోని 2 మండలాల్లో ఉన్నటువంటి 14 గ్రామాలకు సంబంధించిన 12,635 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు దాని కసరత్తు మొదలుపెట్టింది. దీంట్లో కేంద్రం అలాగే రాష్ట్రం సంబంధించిన ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి దీనికి భూసేకరణ వ్యవహారం పైన దృష్టి సారించడం తెలుస్తుంది. ఇది ఈ పిటిషన్ పైన దాదాపు జూన్లో దాఖలైన ఈ పిటిషన్ పై పలుమార్లు దీనిపైన విచారణ చేపట్టింది హైకోర్టు. తుక్కమ్మ అనేటువంటి రైతు కార్మికురాలతో పాటుగా మరో 22 మంది ఈ పిటిషన్ను దాఖలు చేశారు. మొత్తం 23 మంది దాఖలు చేసిన ఈ పిటిషన్పై వాదనలు విన్న తర్వాత మొన్న అది ఈ 123 జీవోను కొట్టివేస్తూ ప్రభుత్వం జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టుకెక్కింది. అయితే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే మొత్తం కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారమే పార్లమెంట్లో వచ్చినటువంటి 2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరగాలనేది వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం అయితే ప్రభుత్వం మాత్రం దీంట్లో కొన్ని వాదనలు వినిపించింది. స్పష్టంగా ఏంటంటే భూమికి సంబంధించి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి కోల్పోయే వాళ్ళకి 2013 భూసేకరణ చట్టం కంటే కూడా చాలా అదనమైన రైట్. సో ద అప్డేట్ సంపత్.